డియర్ జే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సిక్స్త్ షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ అయితే వచ్చేసినాయి. మరి స్టూడెంట్స్ ఏ విధంగా ఉంది, గత మరి 6 షిఫ్ట్లు అయితే జరిగినాయి, ఇది 7వ షిఫ్ట్. మరి ఆల్మోస్ట్ ఆల్ మనకి జేఈ ఏప్రిల్ సెషన్ అయిపోయినట్టేను. మరి ఈ షిఫ్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మరి ఫిజిక్స్ చూసినట్టు మోడరేటు లెంతీగా ఉందని మరి పిల్లలు చెప్తున్నారు. స్టూడెంట్స్ రాశారు కదా మార్నింగ్, మోడరేట్గా ఉంది, లెంతీ, లార్జ్లీ ఫార్ములా బేస్డ్ ఉన్నాయంట ఇవి స్టూడెంట్స్. మరి మోడర్న్ ఫిజిక్స్లో కొన్ని క్వశ్చన్స్, మరి న్యూక్లియర్ ఫిజిక్స్లో, మెకానిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్స్, మిర్రర్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంట, రే ఆప్టిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి అడిగారు కొన్ని, రిఫ్రాక్షను, ఎర్రరు, రొటేషను, డైమెన్షన్స్, యూనిట్స్ నుంచి కూడా వచ్చినాయి. తర్వాత ఎలక్ట్రిసిటీ, ఎస్హెచ్ఎం, సింపుల్ హార్మోనిక్ మోషన్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. కరెంట్ ఎలక్ట్రిసిటీ వచ్చినాయి. హీటు, థర్మోడైనమిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఓవరాల్గా పిల్లలు కొంతమంది చెప్తాం ఏంటంటే 21 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారంటున్నారు. మరి దీనికి 18, 20 రేంజ్లో మరి అటెంప్ట్ చేస్తే మీకు 99% పైన వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తే ఫిజిక్స్ కొద్దిగా లెంతీగా ఉంది. క్యాలిక్యులేషన్స్ వైజ్గా చూస్తే లెంతీ క్యాలిక్యులేషన్స్. మరి ఓవరాల్గా ఈ షిఫ్ట్ కొద్దిగా టఫ్గానే అనిపిస్తుంది. మనకు 6 షిఫ్ట్లు జరిగినాయి కదా, 7వ షిఫ్ట్ చూస్తే ఇది టఫ్గానే అనిపిస్తుంది. చూడండి, మరి కెమిస్ట్రీ చూసినట్టయితే ఈజీగానే ఉంది. ఈజీ విత్ సమ్ ట్రిక్కీ క్వశ్చన్స్, అంటే డైరెక్ట్గా కాకుండా కొద్దిగా అటు తిప్పి ఇటు తిప్పి ఇవ్వడం జరుగుతుంది. మరి బయోమాలిక్యూల్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయి అంట. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 4 క్వశ్చన్లు వచ్చినాయి. ఎన్సీఆర్టీ టేబుల్స్, స్టాండర్డ్ రియాక్షన్స్ వీటి నుంచి క్వశ్చన్స్ రావడం అయితే జరిగింది. తర్వాత కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి. మరి జీఓసి, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి. అదేవిధంగా ఆర్గానిక్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. ఫిజికల్ కెమిస్ట్రీలో నాట్ సెక్షన్ ఉంది కదా, న్యూమరికల్ సెక్షన్లో ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. మరి కెమికల్ కైనటిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. తర్వాత చైన్ రియాక్షన్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి. బాయిలింగ్ పాయింట్స్, మోలార్ మాస్, వీటి నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. ఓవరాల్గా ఏంటంటే కెమిస్ట్రీలో ఒక 20 క్వశ్చన్స్ ఎవరైతే చేస్తారో వీళ్ళకి గ్రేటర్ దాన్ 99% వచ్చే అవకాశం అయితే డ్యామ్ షూర్గా. ఇక మ్యాథమెటిక్స్ చూసినట్టయితే మ్యాథమెటిక్స్ ఒక మోడరేట్ లెంతీగా ఉంది. మోర్ ఫ్రమ్ ద క్యాలిక్యులస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇంటిగ్రేషను, డిఫరెన్షియల్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. ఆల్జీబ్రా, కోఆర్డినేషన్, జామెట్రీ, కానిక్ సెక్షన్ నుంచి అయితే 5 క్వశ్చన్లు వచ్చినాయి అన్నారు. మరి స్టూడెంట్ అయితే 5 క్వశ్చన్లు వచ్చినాయని చెప్తున్నాడు. మరి వెక్టర్ 3D, మ్యాట్రిసెస్, లిమిట్స్, ఫంక్షన్స్ అండ్ జీపీ, ఈ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇది స్టూడెంట్స్. ఓవరాల్గా స్టూడెంట్స్ కొంతమంది చెప్తున్నారంటే, కొంతమంది 45, 47, 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశానని మరి లైవ్లో చెప్తాం జరుగుతుంది స్టూడెంట్స్. 40. మరి సేఫ్ స్కోరు చూసినట్టయితే 160, 170 వచ్చిన వాళ్ళకి 99% వచ్చిందమ్మా. మరి ఓవరాల్గా చూస్తే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క మరి కొంతమంది 58, అంటే అది 58 to 65, మరి పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. కాకపోతే మోడరేట్గా టఫ్గా ఉంది పేపర్ చూస్తే మోడరేట్గా టఫ్గా ఉంది. ఇది ఇప్పుడు వరకు జరిగిన షిఫ్టులన్నింటిలో కూడా చాలా టఫ్ అనమాట. ఇప్పుడు వరకు మనకి ఎన్ని జరిగినాయి, ఇప్పుడు 6 అయినాయి. 6 షిఫ్ట్లు కంప్లీట్ అయితే మంచిగానే ఉంది. ఈ 7వ షిఫ్ట్ కొద్దిగా లైట్గా టఫ్గా ఉండడం జరిగింది. కొద్దిగా లెంతీగా, స్టూడెంట్స్ కూడా కొంచెం లెంతీగా ఉంది. మరి మనం త్వరలో మెంటర్షిప్ జాయిన్ అవుతున్నాం. మరి మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మీకు ఎంత స్కోర్ ఇచ్చినా కానీ మెంటర్షిప్ జాయిన్ అయితేనే మీరు మీకు వచ్చిన పర్సంటేజ్కి కరెక్ట్ కాలేజీ ఎన్ఐటీలో కానీ, ఐఐటీలో కానీ, IIIT, GFTలో కానీ సీటు పొందాలి. అప్పుడే మీకు మీ యొక్క స్కోర్కి న్యాయం జరుగుతుంది. మన మెంటర్షిప్ ప్రోగ్రాము గైడెన్స్కి సంబంధించి ఓన్లీ 2500 జేఈకి తీసుకుంటున్నాం. జోసా అండ్ సిశాబ్ అడ్మిషన్స్ అప్ టు మరి మీకు ఆగస్టు, సెప్టెంబర్, జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. జేఈ ప్రైవేట్ యూనివర్సిటీ అయితే మనము 3000 రూపీస్ అయితే
మరి ఛార్జ్ చేస్తున్నాం. మరి జేఈ ప్లస్ ఎఫ్సెట్ 4000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. ఓన్లీ ఎఫ్సెట్ 2000 రూపీస్ అమ్మ. వాట్సాప్ నెంబర్ ఇది, మన యొక్క వాట్సాప్ నెంబర్ ఇది. నోట్ డౌన్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. మన క్యూఆర్ కోడ్ ఇది, వాట్సాప్ నెంబర్ క్యూఆర్ కోడ్. మీరు ప్రతి ఒక్కళ్ళు మీకు ఏంటంటే మీకు ఒక మెంటర్ కావాలన్నమాట. రైట్ లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ కూడా నా దగ్గరికి రావడం జరిగింది. కొంతమంది మెంటర్స్ లాస్ట్ వరకు ఉంటారు, మధ్యలో చేతులు ఎత్తేస్తున్నారు. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము, వాళ్ళు రెస్పాన్స్ అవ్వకపోవడము ఇలా జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే మీరు రైట్ మెంటర్ని తీసుకోండి. చాలామంది స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చి పలానా సార్ ఇలా చేశారు సార్ మాకు హెల్ప్ చేయండి అంటే నేను వితౌట్ మనీ లేకుండా వాళ్ళకి కొంతమందికి హెల్ప్ చేయడం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్ మనం మెంటర్షిప్ జారాలంటే నేను చెప్పాను కదా, మెంటర్షిప్ అంటే మనం ప్రాక్టికల్గా ఉంటుంది. నా దగ్గర మెంటర్షిప్ అనేది చాలా చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. మన లైవ్లో మీకు మొత్తము కట్ ఆఫ్ డేటా ఇవ్వడం అయితే జరుగుతుంది. మన దగ్గర 23 ఐఐటీలకు సంబంధించిన డేటా ఉంది కట్ ఆఫ్ డేటా, 32 ఎన్ఐటీలు కట్ ఆఫ్ డేటా ఉంది, అదేవిధంగా 26 ట్రిపుల్ కట్ ఆఫ్ డేటా ఉంది, 47 జిఎఫ్టీలకు కట్ ఆఫ్ డేటా, మొత్తం డేటాబేస్. ఈ సంవత్సరము ఐఏసీ బెంగళూరు కూడా మనకి చూసా కౌన్సిలింగ్లో వచ్చేస్తుంది ప్రతి ఒక్కళ్ళు. ఈ విధమైన కట్ ఆఫ్ డేటా ఉంది. మనం ఒక ప్రసంగాలు లెక్చర్ ఇవ్వకూడదు, నేను లెక్చర్ ఇవ్వను. ఐ డోంట్ వాంట్ గివ్ ఎనీ లెక్చర్ స్టూడెంట్స్కి. మరి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో వాళ్ళ గ్రూప్లో యాడ్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి డైలీ అప్డేట్స్ పెడతా ఉంటాయి. మరి కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది కేటగిరీ వైజ్. సపోజ్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ మొత్తం కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్స్ను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈరోజైతే పేపరు మోడరేట్ టఫ్గా ఉంది కొంచెం పేపర్. మరి ఇంకా మనకు ఆల్మోస్ట్ ఆల్ జేఈ ఏప్రిల్ సెషన్ అయిపోయింది. మనకి ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్ కూడా వెళ్ళిపోయి ఉంటారు. ఇక మనకి 8వ తారీఖు ఉంది. 8వ తారీఖు మరి ఒక షిఫ్ట్ ఉందా 2 షిఫ్ట్లు ఉన్నాయని ఇంకా క్లారిటీ లేదు. లాస్ట్ ఇయర్ అయితే 9 షిఫ్ట్సే జరిగినాయి. లాస్ట్ ఏప్రిల్లో 9 షిఫ్ట్స్ జరిగింది. మరి ఈ సంవత్సరం 10 షిఫ్ట్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే స్టూడెంట్స్ని బట్టి. ఇది స్టూడెంట్స్ మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు ఎన్ఐటీలు, ఐఐటీలు సీట్ రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై.